హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. దండోరా మురళీకాంత్ గారి డైరెక్షన్లో శివాజీ, నవదీప్, నందు, బిందు మాధవి మెయిన్ లీడ్గా వచ్చిన సినిమా. ఇక ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికి వస్తే సపరేట్ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఆల్రెడీ ట్రైలర్ చూస్తూనే అందరికీ అర్థమైపోతుంది, కానీ ట్రైలర్ చూడవాలని వాళ్ళ కోసం చెప్తున్నా. మెదక్ జిల్లాలోని తుళ్ళూరు అనే పల్లెటూరులో శివాజీ ఒక పెద్ద కులానికి చెందిన వ్యక్తి. ప్రాణం పోయినా సరే కుల గౌరవం తగ్గకూడదు అనే వ్యక్తి. అతని కొడుకు విష్ణు సిటీలో చదువుకుంటూ ఉంటాడు, కూతురు ఊళ్ళోనే ఉంటుంది. అయితే అతని కూతురు వేరే కులం వాడిని లవ్ చేస్తుంది. ఇది తెలిసిన శివాజీ ఆవేశంతో రగిలిపోతాడు. అయితే కొన్ని కారణాల వల్ల శివాజీ చనిపోతాడు. అతని శవాన్ని ఊరి శ్మశానంలో ఖననం చేసేందుకు కుల పెద్దలు ఒప్పుకోరు. దాంతో ఊరు జనం మధ్య గొడవ మొదలవుతుంది. అసలు శివాజీని తన కులమే ఎందుకు బహిష్కరించింది, అతడి స్టోరీ ఏంటి, ఆ ఊరి సర్పంచ్ ఈ విషయంలో ఏం చేశారు, శివాజీ కొడుకు విష్ణు శివాజీతో అన్ని సంవత్సరాలు ఎందుకు మాట్లాడకుండా ఉన్నాడు, వేశ్య శ్రీలతకి శివాజీకి ఉన్న సంబంధం ఏంటి అనేదే ఈ సినిమా స్టోరీ. ఇక ఈ సినిమా రివ్యూ విషయానికి వస్తే డైరెక్టర్ మురళీకాంత్ ఒక సున్నితమైన కాంట్రవర్షియల్ పాయింట్ ఎంచుకున్నప్పటికీ దాన్ని ఎంతో హుందాగా చాలా పర్ఫెక్ట్గా తీసుకొని వచ్చాడు. కులం పేరుతో బాధితులయ్యేది కేవలం తక్కువ కులం వాళ్ళు మాత్రమే కాదు, పెద్ద కులంలో కూడా ఎలా నష్టపోతారో ఈ సినిమాలో చూపించేశారు. యాక్చువల్గా మనకు తెలిసిందల్లా తక్కువ కులం వాళ్ళకు మాత్రమే క్యాస్ట్ ఫీలింగ్ లెక్క చూపిస్తారు, పెద్ద కులం వాళ్ళకు ఏం లేదు అనే కాకుండా దీంట్లో కొద్దిగా డిఫరెంట్ పాయింట్ అనేది చూపించేశాడు. ఫస్ట్ హాఫ్లో మామూలుగా క్యారెక్టర్ల ఇంట్రడక్షన్తో కాస్త స్లోగా సాగిన ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లు, ముఖ్యంగా అంతిమ సంస్కారాల సమయంలో జరిగే డ్రామా ఆడియన్స్ను బాగా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్తుంది, బాగా ఆలోచించే విధంగా చూపిస్తుంది. సమాజంలో జరిగే వాటన్నింటినీ గుర్తు చేస్తుంది. మన ఊళ్ళల్లో మన కట్టుబాట్లు మనుషుల మధ్య ఉండే ఆ ఫీలింగ్, క్యాస్ట్ ఫీలింగ్స్ ఇంకా ఎంత బలంగా ఉన్నాయో డైరెక్టర్ కళ్ళకు కట్టినట్టు చూపించేశాడు. ఈ మధ్యకాలంలో అందరము న్యూస్లలో దానిలో చూస్తున్నదే. ఒకప్పటికంటే ఈ మధ్యకాలంలో క్యాస్ట్ ఫీలింగ్స్ మరీ ఎక్కువయ్యాయి, చాలా తగ్గిపోయాయి అనుకున్నాం. కానీ మళ్ళీ ఈ మధ్యకాలంలో మళ్ళీ కొత్తగా క్యాస్ట్ ఫీలింగ్స్ చాలా ఊర్లలో బయటపడుతూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో వచ్చే సంభాషణలు చాలా బాగా హార్ట్ఫుల్గా తగులుతాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ మనం సమాజంలో చూస్తున్నాము. క్యాస్ట్ ఫీలింగ్తో ఆఖరికి రీసెంట్గా నేను చూశాను, అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు గుళ్ళోకి తక్కువ కులములోనే గుళ్ళోకి వచ్చి పూజ చేసుకొని ఇవ్వలేదు అయ్యప్ప మాల వేసుకునే వాళ్ళని. అదొక న్యూస్లో చూశాను. ఇట్లాంటివి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి. వాటినే సినిమాగా తీసుకొని మనకు డైరెక్టర్ చూపించాడు. కులానికి సంబంధించి చావు, పుట్టుక, ప్రేమ, పెళ్ళి, పరపతి, అధికారం అన్ని అంశాలు టచ్ చేశాడు. ప్రతి ఒక్కదాన్ని ఒక క్యాస్ట్ ఫీలింగ్ ఏ దాంట్లో చూపిస్తారో ప్రతి పాయింట్ను తీసుకొని దాన్ని డైరెక్టర్ చూపించారు. ఒక మర్డర్తో ఇంటర్వెల్ బ్యాంగ్ అవుతుంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ ఇంకాస్త ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. హత్య చేసిన వ్యక్తి వేదన, కుటుంబం పరువు వంటి అంశాలు చాలా ఎంగేజింగ్గా ఉంటాయి. ఈ సినిమా మొత్తం ఆల్మోస్ట్ దాన సంస్కారం చుట్టూనే జరుగుతుంది. మనం బలగం సినిమా చూసాం కదా, దాంట్లో చనిపోయిన తర్వాత పిండం పెట్టే కాడ స్టోరీ ఏ విధంగా నడుస్తుందో ఈ సినిమా కూడా అంతే. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ ఊరిలో దాన సంస్కారం చేయకుండా ఆ ఊరి కుల సంఘం అడ్డుకుంటుంది. ఆ కులం కుంపట్లను దాటి మరెవ్వరికి ఇలాంటి పరిస్థితి రాకుండా పరిష్కారం ఏంటనేది దండోరా సినిమాలో చూపించారు. నిజానికి ఇది దండోరా కాదు, అంతిమయాత్ర. ఈ సినిమాకి అదే టైటిలే పెట్టాలని అనుకున్నారంట, కానీ చివరి నిమిషంలో మరి ఎందుకో దండోరాగా మార్చేశారు. ఇక సినిమా స్టార్టింగ్లో ఊరి పెరమేరులలో 4 వ్యక్తులు ముసలేవ శవాన్ని శ్మశానంలోకి మోసుకుంటూ అలసిపోయే ఫస్ట్ సీన్తోనే దండోరా స్టోరీలోకి తీసుకెళ్తాడు డైరెక్టరు. పెద్ద కులానికి చెందిన శివాజీ చనిపోవడంతో ధన సంస్కారం ఆ ఊరిలో చేయడానికి ఒప్పుకోరే వాళ్ళు కుల పెద్దలు. చావు అనేది మనిషికి ఇచ్చే ఆఖరి మర్యాద. శివాజీకి ఆఖరి మర్యాద దక్కించుకోవడం కోసం అతని కొడుకు విష్ణు, ప్రెసిడెంట్ సాబ్ నవదీప్, కూతురు సుజాత ఇలాంటి సాహసం చేశారో సినిమాలో చూపించేశారు. ఆ ఊరి కులరక్కసి రవి ఎలా బలైపోయాడు, వేశ్య శ్రీలీల బిందు మాధవికి
తీసుకొచ్చిన మార్పు ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది అనేది బాగా క్లియర్ కట్గా చూపించేశారు. ఇక నాకు అనిపించిన విషయం ఏమంటే మరీ ఎక్కువగా క్యాస్ట్ ఫీలింగ్ గురించి చూపించేశారేమో అని అనిపించింది. ఎట్లా అంటే ఈ సిటీలలో వైకుంఠ రథాలు, మహాప్రస్థానాలు అంటూ కొన్ని సపరేటు ఉంటాయి శవాల్ని మోసుకెళ్ళడానికి. ఎవరు చనిపోయినా కూడా కుల మతాలతో సంబంధం లేకుండా తీసుకొని అంత్యక్రియలు చేస్తుంటారు. కానీ ఊళ్ళల్లో అలా కాదు. మాలమాదిగ, రెడ్డి, కాపు ఇలా కులాల వారీగా శ్మశానాలు ఉంటాయి. కొన్ని ఊళ్ళల్లో ఉన్నాయి. వాళ్ళు కులపోళ్ళు ఎవరైనా చేస్తే ఆ కుల శ్మశానంలోనే తగిలెడతారు. ఊరి చివరన ఉండే మాలమాదిగలకైతే మరీ దారుణంగా ఎన్నెళ్ళైనా కూడా మారని శ్మశానాలు, అదే చిన్న ప్లేస్ ఇచ్చింటారు. ఆ చిన్న ప్లేస్లోనే తవ్వుకోవాలా, ఇంకో శవం బయటపడుతుంది. ఇట్లాంటి దారుణమైన పరిస్థితులు మరీ ఇప్పటి కాలాన అయితే లేవు. మేబీ అప్పటి కాలాన ఉన్నాయేమో. అలాగే మాలమాదిగల ఇల్లు ఊరి చివరన పెట్టారు కాబట్టి వాళ్ళలో ఎవరైనా చనిపోతే వారు పొలిమేరల నుంచి శ్మశానం తీసుకెళ్ళాలి తప్పితే ఊరి మధ్యలో నుంచి వెళ్ళకూడదు అన్న విధానికి. అలాగే పెద్ద కులం వాళ్ళు చనిపోతే ఊర్లోనే వెళ్ళచ్చు అనే విధంగా చూపించారు. అది కూడా ఆ పాయింట్ నాకు తెలిసినంత వరకు ఇప్పుడైతే జరగడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు చనిపోయినా కానీ ఊర్లో ఒకవేళ ఊర్లో పడి వెళ్ళాల్సి వచ్చింది అంటే చిన్న కులం పెద్ద కులం అని లేకుండా ఎవరినైనా తీసుకొనే వెళ్తున్నారు. నేనైతే అదే అనుకుంటున్నాను. మొత్తానికైతే ఓవరాల్గా మూవీ చాలా బాగుంది. కాన్సెప్ట్ బాగానే తీసుకున్నాడు కానీ బాగా పర్ఫెక్షన్గా తీశాడు. ఇక యాక్టింగ్ గురించి ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన శివాజీ గారు ఏ విధంగా యాక్ట్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే మిగతా యాక్టర్స్ కూడా చాలా బాగా, శివాజీ గారు కానీ, నవదీప్ గారు కానీ, అలాగే శివాజీ కొడుకు క్యారెక్టర్ చేసిన నందు, రవికృష్ణ, అలాగే బిందు మాధవి, మౌనిక రెడ్డి చాలా బాగా తీసుకొచ్చారు సినిమాను మొత్తం. అందరూ ఈ సినిమాను పర్ఫెక్ట్ న్యాయం చేకూర్చారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా అయితే మూవీ చాలా బాగుంది. నాకైతే నచ్చింది. అందరికీ నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నా ఒపీనియన్ అయితే చెప్పేశాను. మూవీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇక ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ 5కు 3.7 ఇస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.